ఈ 5 కాళ్ల సాలీడు నిజంగాని అద్భుతం. 2-3 ధారాలతోన గట్టి కవచాన్ని చీల్చేసింది. దాని యజమాని కవచం తీసేసిన వెంటనే నిజం బయటపడింది. ఆ వ్యక్తి అసలు విశ్వమహారాక్షసరాజు. సాలీడు అతన్ని పూర్తిగా నయం చేసింది. తరువాత వెంటనే అతని శరీరంలోకి తిరిగి చేరిపోయింది. అప్పటికే యూనివర్స్ పోలీస్ అతను తప్పించుకోబోతున్నాడని తెలుసుకుంది. వారు సెల్ దగ్గరకు వచ్చేసరికి రాక్షసరాజు 2 మూవ్స్తోనే వారిని పడగొట్టాడు. అతను తన సెక్రటరీతో కలిసి ఆయుధాల గదివైపు వెళ్ళాడు. అక్కడ ఒక అల్టిమేట్ వెపన్ రెడీగా ఉంది. ఏ స్టీల్ డోర్నైనా పగులుగొట్టగల శక్తి. వీరిరువురు ఆయుధం తీసుకుని పరుగెత్తరు. ఏ స్టీల్ డోర్ కూడా వారిని ఆపలేకపోయింది. కానీ బయటికి రాగానే వందలాది యూనివర్స్ పోలీస్ గార్డింగ్ చేస్తున్నారు. అయినా రాక్షసరాజు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాడు. అసలు షాక్ ఏమిటంటే అతను తన సుదీర్ఘకాల సేవ చేసిన సెక్రటరీని బలిగా ఇచ్చేశాడు, తన శక్తి పెంచుకోవడానికి. అతను బలితో వచ్చిన శక్తిని ఉపయోగించి అల్టిమేట్ వెపన్ను యాక్టివేట్ చేశాడు. ఒక భయంకరమైన ప్రకాశం చుట్టుపక్కల వ్యాపించింది. సైనికులు గాల్లోకి ఎగిరి కూలిపోయారు. జైలుకి బయటికి అడుగుపడగానే అదే 5 కాళ్ల సాలీడు మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి అద్భుతమైన ఖగోళ కాంతితో. స్వామి, అది చెప్పింది, మీ నిజమైన పునరాగమనం ఇప్పుడే మొదలవుతోంది. ఆకాశం చీలిపోయి రాక్షసరాజు మరిచిపోయిన సామ్రాజ్యం బయటపడింది. అతని తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. మీరు మా ఛానల్కి కొత్తయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.